దైవజనునికి లోకము అలవాటు చేస్తే సంఘమంతా లోకానికి బానిస అయిపోతారు. దైవజనుడు ఏ విధంగా ఉంటే సంఘం ఆ విధంగా తయారైతుంది. దైవజనుడు ప్రార్థనా పరుడైతే సంఘము ప్రార్థించే సంఘముగా ఉంటుంది. దైవజనుడు మండితే సంఘం మండుతుంది. ఆమెన్. దైవజనుడు వెలిగింపబడితే సంఘము వెలిగింపబడుతుంది. దైవజనుడు ఆత్మ బలముతో కదులుతుంటే, అగ్నితో మండుతుంటే సంఘం ఆటోమేటిక్ గా ఆ దుప్పటి ఆ ప్రభావం ఒక్కొక్కరిపై పడుతూనే ఉంటుంది. Now the time has come. ఇప్పుడు సమయము రానే వచ్చింది. Oh, you are going to perform as house of the power of God. దేవుని ప్రభావపు కేంద్రముగా మీరు క్రియ జరిగించే కాలము వచ్చింది. You are the powerhouse of God Almighty. సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క ప్రభావ కేంద్రము మీరు. ద్వేషించిన వారిని, దూషించిన వారిని, నిందించిన వారిని, అవమానించిన వారిని కూడా క్షమించగలిగిన ప్రేమ కలిగిన మనసు, వారిని ప్రేమించగలిగిన మనసు ఉంటే నీకు గొప్ప ఔదార్యం ఉన్నట్లే. పదిహేడు 18 దైవజనుల అగ్ని సదస్సు. సేవకులు, సేవకురాళ్ళు మీ కుటుంబాలతో కలిసి రండి. అద్భుతంగా సదస్సులో పాల్గొని మీ దేవుని దీవెనలు పొందబోతున్నారు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, మిమ్మల్ని దీవించబోతున్నాడు. సేవకులకి మంచి సదస్సు అండి. మరి 17, 18 మంగళ